ఏపీలో డయేరియా టెన్షన్ అయితే కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే కాకినాడలో డయేరియా దడ పుట్టిస్తోంది. తాజాగా జగ్గేపేట పరిధిలోని 8 గ్రామాల్లో డయేరియా బాధితులు అంతకంతకు పెరిగిపోతున్నారు. షేర్ మహమ్మద్పేట, చిలకల్లు, మక్కపేట, వత్సవాయి, అనుమంచపల్లి, బుధవాడ, గండ్రాయి, దేచుపాలెం గ్రామాలతో పాటు జగ్గేపేట పట్టణంలోని మోడల్ కాలనీ, సీతారాంపురం ప్రాంతాల్లో అతిసార ప్రబలింది. వందల మంది అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. అమ్మాయి స్కూల్కి వెళ్ళింది. స్కూల్లో వాకింగ్ చేస్తుంది. రోజు పానీపూరి తిన్నది. ఇంకా తర్వాతకి వాటర్ తాగింది. ఇంకేం తినలేదు, ఏం తాగలేదు. పానీపూరి తిన్నది. ఇంకా తర్వాత వాటర్ తాగింది. ఇంకేం లేదు. ఇంకా అప్పటి నుండి వాంతులు, ఒకటే వాంతులు, అసలు ఆగట్లేదు. ఇంకా నిన్న పొద్దున్న హాస్పిటల్కి తెచ్చాం. హాస్పిటల్ తెచ్చిన కాడ నుండి డాక్టర్లు, నర్సులు బాగా చూస్తున్నారు. మున్సిపల్ ట్యాప్ వాటర్ మున్సిపాలిటీ వాటర్ ఎలా వస్తుంది? మొన్న అయితే పచ్చగా వచ్చినాయి, వాసన వచ్చినాయండి. ఈ వాసన వస్తున్నాయి, పచ్చగా వస్తున్నాయి వాసన. ఆ నీళ్ళే తాగారా? ఆ నీళ్ళే తాగుతున్నాయి. జగ్గేపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 16 మంది వైద్యులతో 24 గంటల పాటు వైద్యం అందిస్తున్నారు. జగ్గేపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియా రోగులను పరామర్శించారు మంత్రి సత్యకుమార్. అధికారికంగా 58 కేసులు మాత్రమే నమోదైనట్లుగా చెప్పారు. కాచి చల్లార్చిన నీటిని తాగాలని ప్రజలకైతే సూచించారు మంత్రి సత్యకుమార్. అతిసార ప్రబలడానికి తాగునీళ్లు కలుషితం కావడమే కారణమన్నారు. వాటర్ శాంపిల్స్ ను ఇప్పటికే టెస్టింగ్ ల్యాబ్స్ కు పంపినట్లుగా చెప్పారు. ఏ ఊరమ్మా మీది? మొక్కపేట. ఎప్పటి నుంచి ఇట్లా? ఈ పాపగా సోమవారం నుంచి మంత్లీ వచ్చినాడు. ఎన్ని రోజులు అవుతుందమ్మా జాయిన్ అయ్యి? 3 రోజులు. మొక్కపేటలో 2 రోజులు అక్కడ డాక్టర్ ఉంది కదా, ఆయన ఇప్పుడు ఆ డాక్టర్ దగ్గర 3 రోజులు. స్టార్టింగ్ అయితే శనివారం నుంచి వచ్చినాడు. మీది ఎన్ని రోజుల నుంచి? ఎన్నటి నుంచి జాయిన్ అయ్యాడు. కాగా డయేరియాతో ఎప్పటి వరకు 2 మృతి చెందగా 100 మందికి పైగా బాధితులు ఆసుపత్రిలో చేరినట్లుగా చెబుతున్నారు. అందరికీ డయేరియాగా నిర్ధారణ కాలేదని, 58 కేసులు మాత్రమే నిర్ధారణ అయ్యాయని అధికారులు చెబుతున్నారు. రోగులు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. డయేరియా విజృంభణ నేపథ్యంలో జగ్గేపేటలో 2 రోజుల పాటు చికెన్, మటన్, చేపల అమ్మకాలపై అధికారులు నిషేధం విధించారు. అతిసార ప్రబలడానికి తాగునీళ్లు కలుషితం కావడమే కారణమన్నారు ఏపీ ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్ కృష్ణబాబు. వాటర్ శాంపిల్స్ ని ఇప్పటికే టెస్టింగ్ ల్యాబ్స్ కు పంపినట్లుగా చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 జిల్లాల్లో డయేరియా బయటపడినట్లుగా వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు మరింత సమాచారం అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, జగ్గేపేట వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం? పద్మ, గత కొన్నేళ్లుగా కూడా ఎక్కడా కనిపించినటువంటి డయేరియా ఏదైతే అతిసార ఉందో ఇది మరలా రాష్ట్రం పైన పంజా విప్పిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తే దీన్ని పంజా అయితే మాత్రం రాష్ట్రంలో చాలా చోట్ల కనిపిస్తుంది. ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం విజయవాడ నగరంలో పంజాబ్ విసిరినటువంటి ఈ యొక్క డయేరియా ఇప్పుడు తాజాగా ఇటు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో సుమారు ఇప్పటి వరకు కూడా 4 మృత్యువాత పడినట్టుగా చెప్తున్నారు. అయితే 2 మాత్రమే అధికారికంగా మృతి చెందినట్లయితే డాక్టర్లు ధృవీకరిస్తున్నారు. కానీ ఇటు జగ్గయ్యపేటతో పాటు ఇటు కాకినాడలో కూడా ఈ డయేరియా కేసులు అనేది బాగా పెరిగిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం అక్కడ ఉండేటువంటి వాటర్ యొక్క పొల్యూట్ అవడమే అనేది అని చెప్తున్నారు. అయితే అయినప్పటికీ కూడా ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలంతా కూడా ఏదైతే మురుకు గుంటలు అవి ఉండడం, అది గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూట్ అయిపోవడం వల్ల ఈ యొక్క సమస్య వస్తుంది. తాగునీరులో ఈ గ్రౌండ్ వాటర్ ఏదైతే పొల్యూట్ వాటర్ అంతా కలుసుకోవడం వల్ల ఈ డ్రైన్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ సమస్య వచ్చిందని చెప్పేసి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా గత కొద్ది రోజులుగా కూడా డయేరియా భయపెడుతున్నప్పటికీ కూడా దీని మూలాలను కనిపెట్టడంలో మాత్రం అధికారులు మాత్రం పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోని 7 గ్రామాల్లో
డయేరియా విజృంభిస్తుంది. ఇప్పటి వరకు కూడా 100 మందికి పైగా ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులకు అయితే పరుగులు తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు 54 నుంచి 58 మంది మాత్రమే చికిత్స పొందినట్టుగా చెప్తూ ఉన్నారు. అయితే ఇంకా మరికొంతమంది ఇటు విజయవాడ, అటు జగ్గయ్యపేట వంటి ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అయితే ఈ రోజు దీనిపైన ఏదైతే గత 4 రోజులుగా ఇబ్బంది పెడుతున్నటువంటి డయేరియా మీద ఇప్పుడు రివ్యూ చేసేందుకు అధికారులతో రివ్యూ చేసేందుకు అక్కడికి ఈ రోజు ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అయితే అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అధికారులు కూడా అన్ని విధాల ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ. ఏడుకొండలు. మొత్తంగా ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో డయేరియా కలకలం రేపుతుంది. మొత్తంగా అయితే అటు జగ్గయ్యపేట నియోజకవర్గానికి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో అయితే డయేరియా వ్యాప్తి చెందినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా ఏపీలోని కాకినాడలో కూడా అటు డయేరియా విజృంభణ కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కాకినాడ నుంచి మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, కాకినాడ వ్యాప్తంగా ఈ డయేరియా పరిస్థితి ఏ విధంగా ఉంది? డయేరియాతో ఎంతమంది బాధపడుతున్నారు అసలు? థ్యాంక్ యూ పద్మ. కాకినాడ జిల్లాలో గత వారం రోజులుగా ఈ డయేరియా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొండంగ మండలం కొమ్మానపల్లి, బెండపూడి గ్రామాల్లో తొలుతగా ఈ డయేరియా కేసును గుర్తించడం జరిగింది. ఇప్పటి వరకు డయేరియా కేసుకి జిల్లా వ్యాప్తంగా 3 అయితే మరణించారని అధికారులు రికార్డుల పరంగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సామర్లకోట మండలం, వేట్లపాలెం, జనలదొడ్డి గ్రామాల్లో డయేరియా కేసులు గత 2 రోజులుగా 31కి చేరుతుందని చెప్తున్నారు అధికారులు. ప్రస్తుతం అంతా కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొంతమంది, మరికొంతమంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరికి ఎప్పటికప్పుడు వైద్య సేవలు అందించే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. కాకినాడ జీజీహెచ్ లో వీరికి ప్రత్యేకించి డయేరియాకి సంబంధించి ఒక వార్డును అయితే ఏర్పాటు చేసి వారందరికీ కూడా మెరుగైన వైద్య సేవలు అయితే అందించాలని ఇప్పటికే కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. ఈ డయేరియా సోకిన వారందరినీ కూడా వాసంశెట్టి సుభాష్ పరామర్శించి వారందరికీ ధైర్యం చెప్పడంతో పాటు అధికారులకి ఎప్పటికప్పుడు చర్యలు వైద్య సేవలు అందించాలని కూడా వారికి సూచించడం జరిగింది. అదేవిధంగా డిఎంఎన్హెచ్ఓ ఎప్పటికప్పుడు డయేరియా సోకిన గ్రామాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారికి మంచినీటి సౌకర్యం కల్పించడం తదితర చర్యలు అయితే చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఇక్కడ ముఖ్యంగా పెద్దాపురం కాన్స్టిట్యున్సీ వేట్లపాలెం నుంచి 16 మంది ఈ డయేరియాకి ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఒక లేడీ 42 సంవత్సరాలు కూడా చనిపోవడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడికి వచ్చి వాళ్ళని పలకరించడం జరిగింది. అలాగే రాజమండ్రి నుంచి కూడా ఒక పేషెంట్ డయేరియా నిమిత్తం ఇక్కడ రావడం జరిగింది. నిన్న పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కూడా వెళ్ళి ప్రస్తావించడం, ఆయన కూడా ఆల్రెడీ అందరితో అధికారులతో టచ్లో ఉండడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే శుభ్రత అనేది మెయింటైన్ చేయకపోవడం వల్ల అధికారులు అలసత్వం వల్ల ఈరోజు ఈ పరిస్థితి. ఆల్రెడీ చంద్రన్న పాలన వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో వీటి మీద మరి తగు చర్యలు తీసుకుంటాం. ఆల్రెడీ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగానే నేను ఇక్కడ రావడం జరిగింది. మరి అందరూ కూడా బాగానే ఉన్నారు. మిగతా పేషెంట్లు దురదృష్టవశాత్తు ఒక పేషెంట్ చనిపోవడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం వైసీపీ ఒక పాలనలో కొంతమంది అవినీతి పరులు ప్రతి శాఖలోనే చేరారు. ఇక్కడ కూడా 2 అవినీతి పరులు చేరారు. వైసీపీ కార్యకర్తలు వాళ్ళు వర్కర్స్ 100 మంది అయితే ఓ 50 మందిని చూపించి అలాగే శాలరీలో కూడా తక్కువ శాతం ఇచ్చి ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. దీని మీద మాకు